పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మంగళవారం పునీత అంతోని వారి యొక్క అద్భుతాల అంతోని వారిని పిలువబడినటువంటి అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ దినము ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన రేపటి దినం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఫాతిమా కథీడ్రల్ వరంగల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం రాబోయే దినములలో ఇక్కడ బయట జరుగుతున్న అన్ని కార్యక్రమాన్ని యేసుతో 40 రోజు పరిణని దీవించమని భక్తితో ప్రారంభం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారం, అందువలన అద్భుతాల గురించి ఆశ్చర్యపడనక్కరలేదు. అలాంటి ఒక వ్యక్తి యొక్క స్పాన్సర్షిప్తో ప్రారంభిస్తాను. ఆ అద్భుతం మీ ఇంటిలో రెండింతలుగా రావాలని ఆశతో ప్రార్థించుకోండి. ఐ వాంట్ టు బిగిన్ విత్ ఎ మిరకులస్ టెస్టిమనీ అండ్ ద స్పాన్సర్షిప్. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు జార్జినా ఫ్రాన్సిస్. ఫిబ్రవరి 18వ తేదీ 3 గంటలకు ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు, ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, నీవు దేని కొరకే ప్రార్థిస్తున్నావు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం మా కొరకే అని మేము క్లెయిమ్ చేసుకున్నాము. దేవుడు మాకు రెండింతల ఆశీర్వాదం దయచేశారు. మేము ఇప్పుడు 2 స్థలములను కొనగలిగాం. 15 రోజులు వ్యవధిలోనే 85 లక్షలతో ఈ స్థలములను కొనగలిగాం. దేవునికి స్తోత్రం. ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందమునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని చెప్తున్నారు. జార్జినా ఫ్రాన్సిస్, మీలాగా అనేక మంది ఈ ప్రవచనంలో కోసం వేచి ఉన్నారు. మీరు నమ్మారు. అందరు నమ్మినట్టు ప్రార్థన చేయండి. అందరి ఇండ్లలో ఇలాంటి మేలులు జరగాలని, అద్భుతాలు జరగాలని వింటున్న మీరందరూ కూడా ప్రార్థించుకోండి. అలాగే దాసరి కిరణ్ కుమార్, ఈ వ్యక్తి మనకు అనేక విషయాలలో డోనర్గా సహాయం చేస్తున్న వ్యక్తి. మనకు అక్కడ ఉన్న స్క్రీన్ కూడా ఆయన డోనర్గా ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే ప్రతిరోజండి, సంవత్సరం అంతా ప్రతి వారము ఆదివారం నాడు ఇక్కడ ఉన్న గురువులకు, బృందానికి ప్రత్యేక రీతిలో పూజ మొత్తం స్పాన్సర్ చేసే వ్యక్తి ఈ వ్యక్తి కుటుంబం. దాసరి కిరణ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అస్ ఎవ్రీ సండే హోల్ ఇయర్ ఫర్ అస్. ఇట్స్ యువర్ బర్త్డే. సర్టన్లీ వీ హ్యావ్ ఆల్ ద joy to wish you today. Thank you so much for praying for us. Thank you for donating that screen. People could watch the program every Sunday and other programs. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. 18వ తారీఖు నుండి మరి ముఖ్యంగా 10వ క్లాస్ ఎగ్జామ్ ప్రారంభిస్తున్న పిల్లలందరినీ ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. రేపటి దినం ఫాతిమా కథీడ్రల్ చర్చ్లో ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతున్న స్వస్థతను, ఆ ప్రార్థనను ప్రభువే ముందుండి బృందాన్ని వాడుకోవాలని, వచ్చే ప్రజలు వచ్చి వెళుతూ ఉంటారు. అలాంటి ప్రజలందరూ కూర్చొని వినే విధంగా ప్రభు దీవించమని కూడా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. వీరితో పాటు ఈరోజు మంగళవారం అంతోని వారి ద్వారా ఇలాంటి అద్భుతాలు మీ ఇంటిలో జరగాలని కూడా ప్రార్థనతో, కారుణ్య జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడద్దగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మను రక్షింపుము. దేవవరప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు క్రీస్తు మనలను రక్తమిచ్చి ప్రాణమిచ్చి సిలువలో సాతాన్ని బంధించి ఓడించి మనకు విడుదలనిచ్చాడు. దాన్ని పాటగా పాడబోతున్నాం. టుడే we realize Jesus has paid a heavy price for us, shed all his blood, poured out his blood for us to destroy the works of Satan and give us deliverance. దానిని పాటగా పాడే రోజు ఇది. 1 యోహాను 4:4లో లౌకికులుగా వారిలో ఉండే ఆత్మల కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ విడుదల ఉందని 2 కొరింథీ 3:17 చెప్తుంది. ఆయన ఎక్కడ ఉన్నారు? మనలోనే ఉన్నాడని పాడబోతున్నాం. 1 John chapter 4:4 says, the one who is within you is greater than the one who is outside, who is disturbing you. And 2 Corinthians 3:17 says, the spirit of the Lord where he is, there is deliverance. Where is he? Inside me and you. 1 కొరింథీ 2:9లో అందుకే ఎన్నడును ఎవ్వరును ఊహించనిది ఇది సంభవించునా అని ప్రజలు భావింపనివే అగు దానినే దేవుని ప్రేమించు వారికి దేవుడు సిద్ధమనొచ్చాడు. ఖచ్చితంగా నా జీవితంలో దాన్ని చేయగలుగుతాను. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. రేపు వెళ్ళబోయే స్థలంలో నేను ఎందుకు వెళ్ళానంటే, ఫాదర్ నేను ఇక్కడికి రాలేను, మొత్తంగా పని చేయలేను, ఆత్మ లేదు నాలో అని చెప్పటానికి వెళితే అక్కడే దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. రేపు ఎవ్వరు ఎన్నడూ ఊహించని కార్యము దేవుడు నాకు చేశాడు. మీకు చేయడు, మీకోసమే నిలబడుతున్నా. మీకు చేసే వరకు దేవుని వదిలిపెట్టాను. మీరు కూడా దేవుని వదలకూడదు. 1 కొరింథీ 2:9. 1 Corinthians 2:9 says, as I told you the other day also, once again I repeat to you, yes, I wanted to run away. I didn't want to come to this place, not because, but then I didn't know anything, no spirit, no word of God. And I went to say this in Fatima Nagar. Tomorrow I am going to stand there as a witness. That's what God will do. What no eye has seen, no ear has heard, God has kept in store for you. ఈ లింక్ను వెంటనే పంపండి. ఈ సాక్ష్యాన్ని అందరికి వినిపించండి. వాళ్ళ జీవితంలో కూడా వినబడును గాక, చూతురు గాక. చప్పట్లతో పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. విమోచించు నాయకుడు జీవం ఇస్తున్నాడు, జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాతోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. ఎవరెన్నడూ చూడని
అద్భుతాలు నాకు చేయు. ఎవరెన్నడూ చూడని అద్భుతాలు నాకు చేయు. ఎవరెన్నడు వినని శుభవార్త నాకు ఇచ్చును. ఎవరెన్నడూ వినని శుభవార్త నాకు ఇచ్చును. నాలోని ఉన్నాడు ఎంతో ఆనందం. నిత్యపిత, నీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. the purpose of Jesus coming to this world is to destroy the works of Satan. 1 John chapter 3 verse 8. యేసు ప్రభు రాకడకు ఒక ఉద్దేశం, ప్రణాళిక ఇది. 1 యోహాను 3:8. సాతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించినది దానికోసం, మరణించినది కూడా దానికోసం. అలాంటి దినములే ఈ గొప్ప దినములు. అవతరించిన క్రిస్మస్ కంటే గొప్ప రోజులు అంటున్నారు ఈ తపస్కాలు ప్రజలు. ఎస్, హి వాజ్ బోర్న్ ఫర్ ద పర్పస్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. ఇప్పుడు మనకేం అధికారం ఇస్తాడో వినండి. లూకా 10:19. నేను మీకు పాములను, తేళ్లను నలగదొక్కుటకును, శత్రువులను అణగదొక్కుటకును అధికారమును ఇచ్చి తిని. ఆయన పొందిన దెబ్బలు, గాయములు, సిలువ అంతా మనకు అధికారం ఇవ్వటానికి ఎంత గొప్ప భాగ్యం. Luke 10:19. I have given you authority to tread over, you stamp over Satan and all the powers of darkness. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? 40 రోజుల లోపల ఎంత గొప్ప అధికారం మనకి ఇచ్చాడు, సాతాన్ని బంధించే అధికారం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోని ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. సాతాను క్రియలన్నిటిని ధ్వంసం చేసి విమోచించెను. సాతాను క్రియలన్నిటిని
ధ్వంసం చేసి విమోచించెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోని ఉన్నాడు ఎంతో ఆనందం. సాతానుకు దుఃఖం, ఈ 40 రోజుల లోపల మనకు ఆనందం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యాజకులకు దేవుడు ఎంత గొప్ప శక్తినిచ్చాడంటే, నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలువబడిరంట. నది నడుమ ఎట్లా ఎండిన నేల ఉంటుంది అంటే, అలా నడుచుకుంటూ వెళితే ఆ దారి అట్లా తెరవబడిందంట. గురువులు మేము చేస్తున్న ప్రార్థన, ఎన్ని పూజలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రార్థనలు వాక్య పరిచర్య జరుగుతున్నాయి, మరి ముఖ్యంగా 3 గంటల ప్రార్థనలో మీకు మార్గములు తెరవబడిన కాక. ఆమేన్. అప్పుడు ప్రజలు ఏం చేశారు? ప్రజలందరూ ఆరిన నేలపై నదిని దాటిపోయిరి. చాలామంది దాటలేకపోతున్నారు, నది ఆవది తీరమునకు చేరలేకపోతున్నారు కుటుంబాలు. యాజకులు అందరూ చేసే ప్రార్థన యెహోషువ 3:17 ప్రకారం మీకు కూడా జరుగునుక. ఆమేన్. Joshua 3:17, the priests carried the ark of the covenant, and when they stepped into the water made a way and people could walk. గురువులు దేవుడు మనకిచ్చిన కానుక. ప్రార్థన చేయండి మా కోసం. మీరు ప్రార్థిస్తే మీకు దారి తెరవబడతారు. యెహోషువ 6:20లో కూడా యుద్ధ నాదము చేసిరి. అప్పుడు ఎప్పుడైతే ఆ గురువులు యాజకులు బోరద ఊదగా ప్రజలు కేకలు వేసిరి. బోర మోత వేనైన ప్రజలు యోర్దాను యుద్ధ నాదము చేయగా కోట గోడ ఉన్నది ఉన్నట్లుగా కూలిపోయెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణంలో జొరబడి పట్టణమును పట్టుకొనిరి. ఇక్కడ గురువులే, అక్కడ కూడా గురువులే. ఎరికో గోడను కూడగొట్టటానికి అటువైపు యోర్దాను నదిని దాటుతారు. మీరు ఏదేని దాటి వెళ్ళాలండి, భయపడకండి. మీకోసం ఒక సెంటర్ ఉంది, డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి, పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది ఆన్లైన్ ద్వారా. 40,000 సబ్స్క్రైబర్స్ మీకోసం, 13,000 మంది ప్రార్థిస్తున్నారు. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, 40 దినములలో ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. పాడండి, స్తుతించండి. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు,
నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను తొక్కి నడుతు. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను తొక్కి నడుతు. ఎరికోను చుట్టి పట్టెదన్, బుర ఊది నేను గెలిచెదన్. ఎరికోను చుట్టి పట్టెదన్, బుర ఊది నేను గెలిచెదన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. యేసు ప్రభు సిలువలో చూస్తే ప్రజలు నవ్వారు, ఓడిపోయినట్టు. మిమ్మల్ని చూసి కూడా నవ్వుతారు, భయపడకండి. కానీ గెలిచే దినంలో వచ్చునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా రక్తం ప్రవహిస్తూ ఉన్నది 40 రోజులు ఈ సిలువ నుండి. బల్లముతో పొడిచబడినటువంటి యేసు హృదయం తెరవబడి ఉన్న రోజులు 40 రోజులు. ద బ్లడ్ ఈస్ కషింగ్ అవుట్, వెదర్ యు సీ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ రక్త మడుగులో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే రక్త కోటలో నన్ను దాచుకోదేవాని ఇదే పాట రాసిన ఫైర్ బెర్క్మాన్స్ గారు ఇంకొక పాట తమిళంలో రాశారు. ఈ ప్రొటెక్ట్స్ us the fort called blood of Jesus. ప్రార్థన చేసుకున్నాం అందరు కలిసి. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నేను మీకు సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. తమిళంలో ఒక పాట ఉంది. நீ இறைவனை தேடிக் கொண்டிருக்க இறைவன் உன்னை தேடுகிறார். తెలుగులో దానికి అర్థం ఏంటంటే నీవు దేవుని వెదకుతుండగా దేవుడే నిన్ను వెదకుతున్నాడు. యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం రోజు ప్రార్థనకు మనం వస్తున్నామని, ఆయన మనల్ని వెదకుతున్నాడని పాట చెప్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. లూకా 19:10 జక్కయ్య కోసం దేవుడు వెదకి వచ్చాడు. నేను తప్పిపోయిన దాన్ని వెదక్కి రక్షించే దేవుడు అని చెప్పాడు. లూక్ 19:10 ఇట్స్ నాట్ జక్కయ్యస్, గాడ్ కేమ్ సర్చింగ్ ఫర్ యూ. మనం ఏదైతే పోగొట్టుకున్న దాన్ని కనుగొని ఇచ్చే వ్యక్తికి పేరే పునీత అంతోనివారు. ఆయన రోజు ఇది. అది కూడా యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న రోజులు ఇవి. ప్రార్థన చేసుకుందాం. వాట్ ఎవర్ వి లాస్ట్, జీసస్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అండ్ గివ్ ఇట్ టు us through Saint Anthony. He is a saint who tries to find out whatever you lost. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను వెదకి వచ్చావు, దాన్ని చేర్చి హత్తుకున్నావు, పాపమంతా మన్నించి కొత్త మనిషిగా నన్ను మారుస్తున్నావయ్యా అని పాడే పాట ఇది. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నన్ను వెరకి వచ్చేదు, దరి చేర్చి హత్తుకొనెను. నన్ను వెరకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నా పాపమంత మన్నించి కొత్త మనిషిలాగా మార్చెను. నా పాపమంత మన్నించి కొత్త మనిషిలాగా మార్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. మనల్ని వెనక్కి వస్తున్న దేవుని చూస్తాం, పోగొట్టుకున్నదన్నీ మనకు లభించునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దినములలో నేను చెప్పే డేట్స్ మీద ప్రత్యేకంగా జరుగుతున్న ప్రోగ్రామ్స్ని ఆశ్రయించుకుని ప్రార్థించండి. రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫాతిమా కథీడ్రల్ వరంగల్లో కార్డినల్ పూజ అయిన తర్వాత అనంతరం మనకు స్వస్థత ప్రార్థన నడిపించే బాధ్యతను అప్పచెప్పారు. దేవుడు నన్నును మన బృందాన్ని అక్కడ ప్రజలకు కన్నీళ్లు తుడవటానికి వాడుకోవాలని ఫాతిమా మాత దగ్గర ప్రత్యేక యేసు ప్రభుని ప్రార్థించండి. టుమారో గాడ్ హ్యాస్ గివెన్ us an opportunity to glorify Mama Mary and through her for the healing and for people's tears to be wiped away. From 11 o'clock to 4 o'clock ఫాతిమా కథీడ్రల్ వరంగల్ మేతరాసన స్థాయిలో జరుగుతున్న పండుగలు. ఆఫ్టర్ కార్డినల్స్ మాస్ ఇట్స్ హ్యాండెడ్ ఓవర్ టు us such a great responsibility. Pray for me and the team. తర్వాత 15, 16, 17, 15, 16, 17 వాడిపట్టి అనే తమిళనాడులో పుణ్యక్షేత్రంలో 3 రోజుల వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఉన్న వాళ్ళందరికీ విషయాన్ని తెలియజేస్తూ వాడిపట్టికి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పండి. And 15, 16, 17 వాడిపట్టి in Holy Shrine of in Tamil Nadu there is a convention. All those who are from Tamil Nadu, those who understand Tamil are welcome to attend that. తర్వాత 22, 23, 24 3 రోజులు గుంటూరులో వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. పెద్ద బేస్తవారం పిరంగిపురంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజల మధ్యలో కాలు కడిగి దేవుని యొక్క పాస్కా పండుగ జరిగే అవకాశం. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రార్థించుకోండి. అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ప్రభు దీవించాలని ప్రార్థన చేసుకోండి. ఎంత ఆనందం కలిగింది ఇన్ని రోజులు ఏడ్చినటువంటి మరియ మగ్దలేనకు ఆ రోజు ఎంత ఆనందం. యేసు సజీవుడయ్యాడు అని చెప్పి ఆ పాపాత్మురాలు శిష్యులకే స్వార్థను బోధించి ఆ దినములు మీకు వస్తుంది. మీరు ఇతరులకు స్వార్థగా మారుతారు. అన్ని రోజులు ఎండా ఏడ్చి ఉంటుంది ఆమె. 3 రోజులు 3వ రోజు ప్రభుని మరియమ్మ అని పిలిచాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు చూడండి, మిమ్మల్ని అలా లేవనెత్తుతాడు. నీవు పాడి స్తుతించి ఆడి అన్ని చోట్లకు వెళ్ళి యేసు సజీవుడిగా ఉన్నాడు, నాకు కార్యం చేశాడు అని చెప్పే దినములు వచ్చునుగా. యూ విల్ హ్యావ్ అ డే, యూ విల్ రన్ అరౌండ్, జంప్ జాయ్ఫుల్లీ టు సే మై రిడీమర్ లివ్స్. జోబ్ 19:25-26 పాడుదామా? తమిళంలో కూడా చివరిగా పాడుదాం. విడుదలై నాయకన్ వెట్టి తరుகிறார் எனக்குள்ளே இருக்கிறார் என்னே ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి నీ
దినమాడి ఆడి స్తుతించి నేను పాడి పొగడి దినమాడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి చెప్పేదను నా యేసు సజీవుడనుచు. అన్ని చోట్ల వెళ్ళి చెప్పేదను నా యేసు సజీవుడనుచు. விடுதலை நாயகன் வெற்றி தருகிறார், எனக்குள்ளே இருக்கிறார். என்னே ఆనందం నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. పాట పాడి రాసిన బెత్మాన్స్ గారిని పరిచయను దీవించమని కూడా మన ఉద్దేశంలో తర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడుదల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సాతాను నుండి విడిపించాలని ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దాటలేని నదిలో మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడుగబడి సువార్తను వినాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం స్వస్థత ప్రార్థనకు ఫాతిమా కథీడ్రల్కి వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుంటూరు ప్రాంతంలో మరియు ఎక్కడెక్కడ మేము వాక్య పరిచర్య చేస్తున్నాం ఆ ప్రాంతంలోకి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న పూజా బలి యేసు 40 రోజుల కార్యంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతోని వారి ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అలెక్స్, నవనీత, డొమినిక్ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా జలుబు, జ్వరము, దగ్గు, జ్వరం అన్నిటితో బాధపడుతున్న 3 వ్యక్తులకు ఈ రోజు నుండి అది రాకుండా యేసు రక్తం కడిగినట్టు ప్రభు చూపిస్తూ మెడలో ఉన్నటువంటి భయంకరమైన సమస్య నుండి ఇంకో వ్యక్తిని దేవుడు దీవిస్తూ గర్భసంచిలో పుండులాగా మారిపోతున్న ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు. తల వంచుదాం, ప్రభాసనంలో కొరకై ప్రార్థిస్తాం. పునీతాంతోని వారి ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామ శక్తి ద్వారా యేసుతో 40 రోజులు చేస్తున్న యాత్ర మీ జీవిత యాత్రగా అద్భుత యాత్రగా మారి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Through Saint Anthony's miraculous Saint Anthony, in the name of the Father and of the Son and of the Holy Spirit, may the Lord perform miracle during these 40 days and make your testimony. May these blessings remain with you forever and ever. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, మనందరికీ ఎంతో ఆనందం.